గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో అయితే లైనెక్స్ కి సంబంధించిన యూజర్ కమాండ్స్ అయితే మనం తెలుసుకున్నాం. సో ఈ క్లాస్ లో వచ్చేసరికి సర్చ్ కమాండ్స్ తెలుసుకుందాం లైనెక్స్ లో. అండ్ అదే విధంగా లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ అండ్ పర్మిషన్ కమాండ్స్ ఉన్నాయి. సో అవి ఈ క్లాస్ లో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఇన్స్టెన్స్ అయితే కావాలి కదా. లెట్స్ లాంచ్ అన్ ఇన్స్టెన్స్. సో ఇవాళ మనం ఏ టాపిక్స్ అయితే చెప్తున్నామో ఒకసారి గ్లిమ్స్ ఇస్తాను, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అని చెప్పేసి. సో ఫస్ట్ వన్, ఫైండ్ కమాండ్స్. దీన్ని సెర్చ్ కమాండ్స్ అని చెప్పేసి అంటాం. సెర్చ్ కమాండ్స్, నెక్స్ట్ ఇంకా పర్మిషన్ కమాండ్స్, నెక్స్ట్ లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్. ఫైల్ డైరెక్టరీ సిస్టమ్. సో ఈ కమాండ్స్ గురించి అయితే మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం అనమాట. ఇన్స్టెన్స్ అయితే రన్నింగ్ వచ్చింది. లెట్స్ కనెక్ట్ దిస్ వన్. Next, now I want to go to, guys, I'm getting the messages like network commands సంగతి ఏంటి అని. నెట్వర్క్ కమాండ్స్ కూడా చెప్తాను, బట్ ఇప్పుడు కాదు. అవి టాపిక్ ఓరియంటెడ్ గురించి వెళ్ళినప్పుడు చెప్తాం. జనరల్ గా నెట్వర్క్స్ అంటే అవి చెప్పాలి అంటే లైక్ అప్లికేషన్స్ రన్ అవ్వాలి. సో ఇంతవరకు అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయలేదు కదా. దట్ ఐ విల్ టెల్ యూ ఇన్ లేటర్. sudo space -i రూట్ యూజర్కి వచ్చాం. సో మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. లైక్ సపోజ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, mkdir DevOps అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లో 3 ఫైల్స్ క్రియేట్ చేయాలి. DevOps లోపలికి వెళ్ళిపోయి 3 ఫైల్స్ ని క్రియేట్ చేస్తున్నాం. టచ్, గిట్, మావెన్, జెన్కిన్స్ అని చెప్పేసి. సో హోమ్ డైరెక్టరీకి వచ్చాం. ఇప్పుడు DevOps అనే ఒక ఫోల్డర్ లో 3 ఫైల్స్ ఉన్నాయి. నౌ mkdir లైనెక్స్ అనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు DevOps లో ఉన్న అన్ని ఫైల్స్ లైనెక్స్ లోపలికి కాపీ అవ్వాలి అంటే కమాండ్ ఏంటి? I want to copy all the files which are present in DevOps to Linux. cp DevOps space Linux. ఇలా ఇస్తే ఏమైంది? DevOps డైరెక్టరీ అనేది లైనెక్స్ డైరెక్టరీ లోపల కాపీ అవుతుంది. కానీ నేను చెప్పింది ఏంటి? DevOps లో ఉన్న ఫైల్స్ లైనెక్స్ లోపలికి వెళ్ళాలి అంటున్నా. RF CPL గ్రేట్ సాయి. సాయి కిరణ్ ఆన్సర్ చెప్పారు, కరెక్ట్ ఆన్సర్. స్టార్ ఇస్తాం అన్నమాట ఇక్కడ. DevOps/స్టార్ మీనింగ్ ఏంటి? ఆల్ అంటే ఇక్కడ DevOps ఫోల్డర్ లో ఉన్న ఎవ్రీ ఫైల్ అని చెప్పేసి మీనింగ్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి. సిపి అంటే కాపీ కమాండ్, DevOps/స్టార్ అంటే DevOps లో ఉన్న ఎవ్రీ ఫైల్ కూడా లైనెక్స్ అనే ఒక ఫోల్డర్ కి మనం కాపీ చేస్తున్నాం అని మీనింగ్. సో ఇఫ్ యూ కీప్ ఎంటర్ హియర్, సో కాపీ అయిపోయింది. ఇప్పుడు ls లైనెక్స్ ఇవ్వండి. లైనెక్స్ లో 3 ఫైల్స్ వచ్చేసాయా? అర్థమైందా? ఒక డైరెక్టరీలో ఉన్న ఫుల్ ఫైల్స్ అనేవి మనం వేరే డైరెక్టరీకి ఎలా కాపీ చేస్తామని. ఓకే, అన్ని ఫైల్స్ ఎక్సెప్ట్ ఒక ఫైల్ కాకుండా మిగతా ఎన్ని కాపీ చేయాలంటే ఒకటి ఎక్సెప్ట్ అలా ఉండదు. మీకు కావాలంటే మాన్యువల్ గా చేయడమే. దానికి స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. గిట్ అనే ఒక దానిలో కొంచెం డేటా పెడుతున్నాం. హాయ్, లైక్ గిట్ అనే ఒక దానిలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ గిట్ ఫైల్, వీఆర్ adding some data into this file. ఇలా కొంచెం డేటా పెట్టేశాం. సో మనకున్న 3 ఫైల్స్ లో ఇప్పుడు గిట్ లో మాత్రమే డేటా ఉంది. జెన్కిన్స్ లో కానీ మావెన్ లో కానీ డేటా లేదనమాట. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నవి నాకు 2 ఫైల్స్ కి ఎట్ ఎ టైం కాపీ అవ్వాలి. 2 ఫైల్స్ కి ఎట్ ఎ టైం కాపీ అవ్వాలంటున్నా. సో అప్పుడు కమాండ్ ఏమి ఇస్తాం? cp git /jenkins/maven. జెన్కిన్స్ మావెనా అనుకున్నాను ఇదే చెప్తారు అని చెప్పేసి. ఏమవుతుందో, వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్ వస్తుంది. కాపీ అవ్వట్లేదు. ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ కి, సింగిల్ ఫైల్ కి కాపీ చేయాలంటే సిపి సోర్స్ డెస్టినేషన్ ఇస్తున్నాం. కానీ ఒక ఫైల్లో ఉన్న డేటా మల్టిపుల్ ఫైల్స్ కి, అంటే ఇది ఒక ఫైల్, దీనిలో డేటా ఉందన్నమాట. సో
ఇంకొక మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఒక 4 to 5 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఈ ఫైల్లో ఉన్న డేటా అన్ని ఫైల్స్ లోపలికి ఎట్ ఏ టైం కాపీ అవ్వాలి నాకు. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? క్యాట్ కమాండ్ యూజ్ చేసి స్టార్ ఇస్తాము. క్యాట్ కమాండ్ కరెక్టే, కానీ స్టార్ యూజ్ చేయమన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సోర్స్ ఫైల్ ఏంటి? గిట్ అని ఇచ్చేసి పైప్ సింబల్ తీసుకుంటాం. సో దీన్ని పైప్ సింబల్ అని చెప్పేసి అంటాం అనమాట. యూజువల్ మీ కీబోర్డ్లో ఎక్కడంటే డిలీట్ కింద ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. సో ఈ సింబల్ ఇచ్చేసి టీ కమాండ్ వాడతాం. TEE. T is a command which is used to copy the data to multiple files. మల్టిపుల్ ఫైల్స్ కి డేటాని కాపీ చేయడానికి టీ అనే ఒక కమాండ్ ఇక్కడ వాడుతున్నాం. సో జెన్కిన్స్ అండ్ ఇంకా మ్యావెన్ ఇవ్వండి. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. ఇప్పుడు మీరు చూసినట్లయితే 3 ఫైల్స్ లో డేటా ఉందా? చూడండి, 3 69 ఉంది. ఇక్కడ 69 అంటే మీనింగ్ ఏంటి? క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే క్యాట్, గిట్, జెన్కిన్స్, మ్యావెన్ ఇస్తున్నా. చూడండి 3 కూడా డేటా ఉంది. ఇలా మనం సింగిల్ ఫైల్లో ఉన్న డేటాని మల్టిపుల్ ఫైల్స్ కి ఎట్ ఏ టైం కాపీ చేసుకుంటాం. ఇది క్లియర్ కదా? ఇప్పుడు సార్ ఒక ఫోల్డర్ లో ఉన్న ఫైల్లో ఉన్న డేటాని ఇంకో ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ లో కాపీ చేయగలమా? చేయొచ్చు, వీ క్యాన్. సో ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే డెవాప్స్ లో ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ లో ఉన్న డేటాని లైనెక్స్ లో ఉన్న ఫైల్స్ లో డేటాకి కాపీ చేయాలి, అంతే కదా? సేమ్ కమాండ్ ఇందాక మనం ఏదైతే వాడామో అదే ఇస్తాం అన్నమాట. కాకపోతే ఇక్కడ పైప్ సింబల్ ఉంది, వెయిట్ ఎ సెకండ్. ఎస్, సో ఇక్కడ ముందు డెవాప్స్ అని చెప్పేసి ఇవ్వాలి. డెవాప్స్ లో గిట్, సో టీ కమాండ్ ద్వారా డెవాప్స్ లో జెన్కిన్స్ లోపలికి వెళ్ళాలి. అదే విధంగా డెవాప్స్ లో మ్యావెన్, సారీ డెవాప్స్ కదా, లైనెక్స్ కదా ఫోల్డర్, లైనెక్స్ అండ్ అదే విధంగా లైనెక్స్ ఇలా ఇస్తాం. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? డెవాప్స్ లో గిట్ అనే ఒక ఫైల్ ఉంది, దానిలో ఉన్న డేటా లైనెక్స్ లో జెన్కిన్స్ ఫైల్ కి వెళ్ళాలి, మ్యావెన్ ఫైల్ కి కూడా వెళ్ళాలి. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. ఇప్పుడు మీరు లైనెక్స్ కి వెళ్ళిపోతే ఇక్కడ డేటా వచ్చిందా జెన్కిన్స్ అండ్ ఇంకా మ్యావెన్ కి? సేమ్ కమాండ్. సో ఇప్పుడు జనరల్ గా సెర్చ్ కమాండ్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఎంటైర్ లైనెక్స్ సర్వర్ మొత్తం మీద పర్టికులర్ గా ఒక ఫైల్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో దీనికి సెర్చ్ కమాండ్స్ వాడతాం అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఎయిదర్ మనం లొకేట్ కమాండ్ వాడొచ్చు లేదా ఫైండ్ కమాండ్ అయినా వాడొచ్చు. లొకేట్ అండ్ ఫైండ్, దీస్ ఆర్ ద కమాండ్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెర్చ్ ఫర్ ఏ ఫైల్ ఇన్ ఏ లైనెక్స్ సిస్టమ్. సో లైనెక్స్ సిస్టమ్ లో ఉన్న ఫైల్స్ ని మనం సెర్చ్ చేయడానికి వాడతాం. సపోజ్ లొకేట్ అని చెప్పేసి ఇవ్వండి. లొకేట్ ఏదైనా ఒక ఫైల్, AWS ఫైల్, సారీ గిట్ అనే ఒక ఫైల్ ఉందో లేదో తెలుసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ కీప్ ఎంటర్. చూడండి ఇక్కడ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మనకి జనరల్ గా గిట్ అనే ఒక ఫైల్ ఉంది, కానీ ఇక్కడ చూపించట్లేదు. మనకి ఏంటంటే ఎప్పుడైనా లొకేట్ కమాండ్ డైరెక్ట్ గా వర్క్ అవ్వదండి, మనం దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్డేట్ DB, డేటాబేస్ ని మనం అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ చేసినప్పుడు మాత్రమే మీకు లొకేట్ చేయగలరు, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గెట్స్ లొకేటెడ్. సో ఇప్పుడు వచ్చాయా గిట్ కి ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అన్ని ఫైల్స్ వచ్చాయి మన సర్వర్ లో. పోనీ ఈసారి జెన్కిన్స్ లొకేట్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడుందో లొకేట్ జెన్కిన్స్ అని చెప్పేసి ఇవ్వండి. చూడండి జెన్కిన్స్ అనే ఒక ఫైల్ ఈ 2 డైరెక్టరీస్ లో ఉందన్నమాట. దిస్ 2 డైరెక్టరీస్ విల్ హ్యావ్ ది జెన్కిన్స్. సమ్వన్ ఈస్ ఆస్కింగ్ దట్ క్యాన్వా యూజ్ చేస్తారా ప్లీజ్. ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ చేసి పెట్టాను మీ గురించి, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఓకేనా? నెక్స్ట్ సపోజ్ ఒక ఫైల్ క్రియేట్ చేద్దామండి. డెవాప్స్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ టచ్ CCIT.txt అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేశా. సో ఇప్పుడు హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయి నాకు ఓవరాల్ ఈ సర్వర్ మొత్తం మీద CCIT.txt అనే ఒక ఫైల్ క్రియేట్ అయిందా, అసలు ఈ సర్వర్ లో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాం. కమాండ్ ఏం చెప్పుకున్నాం? లొకేట్ కమాండ్. లొకేట్ CCIT.txt అని ఇస్తే రాదు ఇప్పుడు. సో మీరు లొకేట్ చేసే ప్రతిసారి దానికంటే ముందు డేటాబేస్ ని అప్డేట్ చేయాలి. అప్డేట్ DB అని చెప్పేసి ఒక కమాండ్ ఉంటుంది అనమాట, దాన్ని ఇవ్వండి.
అప్డేట్ డిబి. సో ఇప్పుడు లొకేట్ cc80.txt ఇస్తే ఇప్పుడు పాత్ వచ్చిందా, ఎక్కడ క్రియేట్ అయిందో ఆ పాత్ ఇలా. సో లొకేట్ కమాండ్ ఏంటంటే ఫైల్స్ ని మనకి సెర్చ్ చేసిద్ది, కానీ సెర్చ్ చేసే ప్రతిసారి ముందు డేటాబేస్ ని అప్డేట్ చేసుకుంటేనే లొకేట్ కమాండ్ అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట, లేకపోతే ఇట్ విల్ నాట్ గెట్స్ వర్క్. సో దీనిలో మనకి కొన్ని ఫిల్టర్స్ కూడా ఉంటాయి. జనరల్ గా గ్రెప్ కమాండ్ ఎందుకు వాడుతున్నాం మనం? టు సెర్చ్ ఫర్ ఏ వర్డ్, ఒక పర్టికులర్ వర్డ్ అనేది ఫైల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాడుతున్నాం. గ్రెప్ లో మనం -i యూజ్ చేసాం, ఎందుకని? Case sensitive. సో ఇక్కడ కూడా cc80.txt అనే ఒక ఫైల్ క్యాపిటల్ లో ఉందో స్మాల్ లో ఉందో నాకు తెలియదు. సో నాకు తెలియక cc80.txt అని చెప్పి చేస్తున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్. మీరు లొకేట్ స్పేస్ -i అని ఇచ్చి అప్పుడు క్యాపిటల్ అయినా స్మాల్ అయినా దేంతో సెర్చ్ చేసినా ఆటోమేటిక్గా ఫైల్ వచ్చేస్తుంది. ఓకేనా? -i అంటే కేస్ సెన్సిటివ్. అసలు ఈ cc80.txt అనే ఒక ఫైల్ ఎన్నిసార్లు మనకి క్రియేట్ అయిందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎన్నిసార్లు మన సర్వర్లో ఉంది ఆ ఫైల్, -c కౌంట్ ఇస్తాం అనమాట, సింగిల్ ఫైలే ఉంది. అదే మీరు గిట్ ఫైల్స్ తెలుసుకోవాలి అనుకుంటే గిట్ అని చెప్పేసి ఇవ్వండి, 61 ఫైల్స్ ఉన్నాయంట గిట్ అనే ఒక నేమ్తో. ఇది లొకేట్ కమాండ్. సో ఒకసారి మళ్ళీ గ్లిమ్స్ ఇస్తాను కమాండ్స్ అన్ని కూడా. లొకేట్, it is a command which is used to search for a files in Linux database, which is used to search for a file in Linux database. Here we need to update database every time when we are searching for a file. So command ఏంటి డేటాబేస్ ని అప్డేట్ చేయడానికి? update db used to update Linux database. నెక్స్ట్ ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే లొకేట్ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ గెట్స్ ద పాత్ ఆఫ్ ది ఫైల్. It will gives the path of the file. Next one. So locate space -i, file name is same అవుతుంది. It is a case sensitive. It is for case sensitive. Next one. Locate space -c, file name. It gives the number of files that are present with the same file, with the same name. సో ఇవి జనరల్ గా మనకి లొకేట్ కి సంబంధించిన కమాండ్స్ అన్నమాట. నెక్స్ట్ కమాండ్ ఇంకొకటి ఏమని చెప్పుకున్నామండి? Find. Yes, find. Find is also a command. Is also a command that is used to search for a file in Linux system. Linux system లో మనకి ఫైల్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. సో అయితే దీనికి కొన్ని కమాండ్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ కి సింటాక్స్ ఉంటుందండి. ఐడియా ఉందా ఎవరికైనా ఫైండ్ సింటాక్స్? సార్ ఒక డౌట్ సార్. ఎస్. సర్వర్ లో మొత్తం అన్ని యూజర్స్ లో ఉన్న ఆ ఫైల్ నేమ్ అంతా డిస్ప్లే చేస్తారు సార్? అన్ని యూజర్స్ లో అడుగుతున్నారు మీరు? నో, ప్రెసెంట్ కరెంట్ యూజర్ లో ఉన్నదే వస్తుంది. అంటే ఇందాక గిట్ ఫైల్ ని సెర్చ్ చేశారు కదా? అవును. సో చాలా 69 సంథింగ్ ఎంతో డిస్ప్లే అయ్యాయి. అవును. సో అన్ని యూజర్స్ లో ఉన్నాయి డిస్ప్లే అయ్యాయా? అవి వేరే యూజర్స్ లోవి కాదు, మనకి లైనక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ లో డిఫాల్ట్ గా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. సో నెక్స్ట్, సో ఈ ఫైండ్ సింటాక్స్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫైండ్ అని ఇచ్చేసి తర్వాత పాత్ ఇస్తాం అనమాట. మీకు ఎక్కడైతే ఫైల్ ఉందో
ఆ పాత్ ఇచ్చేసి మీరు నేమ్తో సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే నేమ్ అని చెప్పేసి ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. ఒకవేళ నేమ్తో కాకుండా పర్మిషన్స్తో అయితే పర్మిషన్స్తో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే యూజర్స్తో కావాలంటే యూజర్స్, గ్రూప్స్తో కావాలంటే గ్రూప్స్తో, అలా ఫిల్టర్ అని చెప్పేసి పెట్టుకోండి. సింపుల్గా ఫిల్టర్ అవుట్ చేసుకుంటాం త్రూ నేమ్ కానీ, యూజర్తో కానీ, గ్రూప్తో కానీ, పర్మిషన్స్తో కానీ ఎలా అయినా సరే మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ మనకి డెవాప్స్ అనే ఒక ఫోల్డర్లో గిట్ అనే ఒక ఫైల్ ఉందా లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఫైండ్ పాత్ ఏంటి, డెవాప్స్. సో ఈ డెవాప్స్లో -నేమ్ గిట్ అంటే గిట్ అనే ఒక ఫైల్ ఈ పర్టికులర్ పాత్లో ఉందా లేదా అని తెలుసుకుంటాం. అంతే, ఉందంట. ఒకవేళ మీరు ఏదైనా ఒక నార్మల్ ఫైల్ ఇచ్చారు అంటే లేని ఫైల్, యాన్సిబుల్ అని చెప్పేసి ఇస్తున్నాం, బేసికల్లీ ఇలాంటి ఫైల్ లేదు, మీకేం రిటర్న్ చేయదు. ఒకవేళ ఫైల్ ఉంటేనే మీకు అది రిటర్న్ చేస్తుంది అనమాట. మావెన్ గురించి సెర్చ్ చేస్తున్నా, వచ్చింది. సో కరెంట్ డైరెక్టరీలో సెర్చ్ చేయాలి. సపోజ్ టచ్ హలో అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. కరెంట్ డైరెక్టరీలో హలో అనే ఒక ఫైల్ ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నా. కమెంట్ చెప్పండి ఇప్పుడు మీరు. ఫైండ్ ప్రెసెంట్ డైరెక్టరీ అంటే డాట్ అండి. డాట్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్టరీ. ఓకే, తర్వాత -నేమ్ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇస్తాం. సో ఫైల్ ఉంది, అందుకే ఇక్కడ రిటర్న్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఫైండ్ స్పేస్ పర్టికులర్, ఇక్కడ పాత్ ఇచ్చేద్దాం, -టైప్ అని ఇచ్చేసి, ఒకవేళ మీరు ఫైల్ టైప్ ఆఫ్ ది ఫైల్స్ ఉంటాయి కదా మనకి, డైరెక్టరీ అయితే డి అని చెప్పేసి, ఫైల్ నార్మల్ ఫైల్ అయితే ఎఫ్, ఇలా ఉంటాయి. సో మీరు రెగ్యులర్ ఫైల్తో సెర్చ్ చేయాలి అనుకుంటే ఎఫ్ యూజ్ చేస్తారు. ఇచ్చేసి ఆ ఫైల్ ఇచ్చారనుకోండి, ఫైల్ ఉందో లేదో మనకి చెప్పిద్ది అనమాట. వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ కమాండ్ రాంగ్ ఇచ్చాం. సో నేమ్ ఇవ్వలేదు, -స్పేస్ నేమ్ హలో. సో అలా హలో అనే ఒక ఫైల్ ఉందన్నమాట. ఇక్కడ -ఎఫ్ అంటే ఫైల్ అని చెప్పేసి మీనింగ్. అదే డైరెక్టరీ సెర్చ్ చేయాలి అంటే ఇదే కమాండ్ యూజ్ చేసుకొని డి -టైప్ డి, నేమ్ లో డెవాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాం. డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిందా, సారీ క్రియేట్ అవ్వటం, అవుట్పుట్ వచ్చింది. అంటే డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ ఉందన్నమాట. ఫైల్ సెర్చ్ చేయాలంటే ఎఫ్, డైరెక్టరీ సెర్చ్ చేయాలంటే డి, ఇలా. నెక్స్ట్ ఒక యూజర్ కి సంబంధించిన ఫైల్స్ తెలుసుకోవాలి. సపోజ్ ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. లెట్ us say యూజర్ యాడ్. ఎస్ హలో ఎస్ హలో, ఇప్పుడు అనిల్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐ కాంట్ గెట్ యువర్ వాయిస్. హలో హలో, ఓకే దెన్ ఇట్స్ ఫైన్. సో ఇక్కడ AWS అనే ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాను. సో యూజర్ యాడ్ అయ్యాడు కదా, డెవాప్స్ ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ దీనికి యూజర్ మారుద్దాం అనుకుంటున్నాం. గిట్ కి కానీ లేకపోతే జెన్కిన్స్ కి కానీ యూజర్ ని మార్చాలి. వాట్ ఈస్ ద కమాండ్ టు చేంజ్ ద యూజర్? ఐ వాంట్ ఓన్. ఎస్. సో AWS అనే ఒక యూజర్ ని జెన్కిన్స్ అనే ఒక ఫైల్ కి మారుస్తున్నాం. సో ఇలా మార్చిన తర్వాత నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు AWS యూజర్ తో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని కూడా నాకు కావాలి. AWS యూజర్ తో ఉన్న ఫైల్స్ అన్ని కూడా కావాలన్నమాట. ఫైండ్ స్పేస్ డెవాప్స్ అనే ఒక డైరెక్టరీలో, సో పాత్ ఇస్తాం కదా, సో డెవాప్స్ అని చెప్పేసి ఇచ్చేసాం. తర్వాత ఇక్కడ యూజర్ తో సెర్చ్ చేస్తున్నాం కాబట్టి -యూజర్ అని చెప్పేసి ఇవ్వాలి. ఏ యూజర్? AWS యూజర్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు AWS యూజర్ జెన్కిన్స్ ఒక్కదానికే కదా ఉంది, అంటే డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ లో జెన్కిన్స్ యూజర్ తో జెన్కిన్స్ ఫైల్ కి AWS యూజర్ ఉన్నాడు అని మీనింగ్ అనమాట. అర్థమైంది ఈ కమాండ్? ఒక ఫైల్ కి ఏదైతే AWS యూజర్ ఉంటాడో ఆ ఫైల్స్ అన్ని ప్రింట్ అవ్వాలని ఇచ్చాను. అదే మీరు గ్రూప్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? యూజర్ తీసేసి గ్రూప్ అని చెప్పేసి పెడతారనమాట. నెక్స్ట్ ఒక ఎంటీ ఫైల్ ఉందో లేదో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ ఎంటీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో
అవి అసలు ఎంటీ ఫైల్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. లెట్స్ ట్రై టు సే ది కమాండ్. ఒకసారి ట్రై చేయండి. ఎనీ ఐడియా? ఓకే, లెట్ మీ టెల్ యూ. ప్రీవియస్ కమాండ్ యూజ్ చేసుకుందాం. లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైండ్ కరెంట్ డైరెక్టరీ -type అని ఇచ్చిన తర్వాత -f, ఎందుకంటే ఫైల్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి. సో -empty అని చెప్పేసి ఇవ్వండి. ఎంటీ ఫైల్స్. సో హలో అనేది ఎంటీ ఫైలే, లైనెక్స్ లో గిట్ అనేది ఎంటీ ఫైలే, డెవాప్స్ లో CCIT అనేది కూడా ఎంటీ ఫైలే, .ssh లో ఆథరైజ్డ్ కీస్ ఇవన్నీ కూడా ఎంటీ ఫైల్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డేటా. సో mkdir folder 1 అని ఒక ఎంటీ డైరెక్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఎంటీ డైరెక్టరీస్ కావాలి అంటే సేమ్ ప్రీవియస్ కమాండ్ లో f తీసేసి d అని చెప్పేసి పెట్టండి, ఎంటీ డైరెక్టరీస్ వస్తాయి అన్నమాట. We are using locate command to search for the file. Then what is the use of find command? చెప్తాను. locate కి find కి రెండింటికి డిఫరెన్స్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ కమాండ్స్ కంప్లీట్ చేయనివ్వండి. సో ఇలా మనం లైక్ టైప్ యూజ్ చేసుకొని యూజర్ కానీ లేకపోతే ఎంటీ ఫైల్స్ ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇంటర్వ్యూలో కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతారు, ఒక 60 minutes బ్యాక్ నుంచి మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు కావాలి, లేకపోతే పర్టికులర్ సైజ్ లో ఉన్న ఫైల్స్ నాకు కావాలి అని చెప్పేసి. సపోజ్ సైజ్ తో మీరు సెర్చ్ చేయాలి అంటే ఫైండ్ పాత్ వచ్చేసరికి డాట్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి సైజ్ అని చెప్పాడు. సో -size అని ఇచ్చేసి 1 KB తీసుకుందాం. 1 KB తో ఉన్న ఫైల్స్ అన్ని కూడా నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా 1 KB ఫైల్స్ అనమాట, 1 KB. ఒకవేళ MB అయితే 50 MB అండ్ 100 MB అలా ఇస్తాం. సో 100 M ఇవ్వాలి. సో MB ఫైల్స్ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ పెద్దగా ఏం ప్రింట్ చేయలేదు అనమాట. ఇవన్నీ కూడా ఫైండ్ కమాండ్స్. అండ్ ఇంకా పర్మిషన్స్ తో కూడా చేయొచ్చు. బేసికల్లీ మనకి ఇంకా పర్మిషన్ కాన్సెప్ట్స్ అవ్వలేదు కాబట్టి అది ఇప్పుడు చెప్పట్లేదు, పర్మిషన్ చెప్పిన తర్వాత చెప్తాం. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు ఫైండ్ సైజ్ 100 MB అని ఇచ్చారు కదా, 100 MB అంటే 100 MB అండ్ బిలో ఉండే ఫైల్స్ వస్తాయా, ఓన్లీ 100 MB ఫైల్స్ వస్తాయా? ఓన్లీ 100 MB మాత్రమే వస్తాయి. సో 100 MB కి ఈక్వల్ గా ఉండే ఫైల్స్ వస్తాయి. అవును. ఓకే సార్ ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ సమ్ 70 MB 80 MB అట్లా మిడిల్ డేటా ఉంటుంది. సారీ, హలో. పర్టికులర్ గా 100 MB కాకుండా 70 MB 80 MB 90 MB అట్లా పర్టికులర్ గా అట్లా కంటిన్యూస్ గా రావాలి, అలా వస్తుందా సార్? అలా రాదండి. లైక్ మనం పర్టికులర్ గా ఏదైనా ఒక ఇన్పుట్ ఉంటేనే దాని ద్వారానే చేయగలం అనమాట. సార్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 MB అవుతుంది సార్? అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది, కానీ వాళ్ళ సార్ ఏం అడిగారంటే 100 MB 70 MB 80 MB అలా అడిగారు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఆయన అడిగారు 70 అని, నేను అలా కదా. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 సార్ అంటే ఇప్పుడు 100 కాకుండా 100 కంటే తక్కువ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి. ఎస్, దట్ విల్ వర్క్. అదేం సార్ కమాండ్? సేమ్ కమాండ్ ఫైండ్ స్పేస్ డాట్ అని ఇచ్చేసి -size ఇచ్చేసి, సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సపోజ్ ఒక 10 MB తీసుకుందాం. అది మీరు గ్రేటర్ దాన్ కదా వాడుతున్నారు, లెస్ దాన్. సారీ వెయిట్ ఏ సెకండ్. లెస్ దాన్ అండ్ 10 MB అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. సో 10 MB ఫైల్స్ ఏం లేవు బేసికల్లీ మన దగ్గర, అందుకే చూపించట్లేదు. బట్ కరెక్ట్ కమాండ్ ఇది అనమాట. అదే ఇప్పుడు 100 MB వాడితే సేమ్ కమాండ్ అండి, 100 MB కైనా కూడా సేమ్ వాడే ఫైల్స్ వస్తే అలా వస్తాయి. 10 MB లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 MB అంటే అప్పుడు 1 KB నుంచి ఉన్న ఫైల్స్ కూడా రావాలి కదా సార్? ఒకసారి 10 KB ఇద్దాం, ఆగండి. 10K అని చెప్పేసి ఇస్తున్నా. 1K ఇద్దాం. 1Kకి వస్తున్నాయి చూడండి, లెస్ దాన్ ఎక్కువ రావట్లేదు. బట్ కమాండ్ అయితే కరెక్టే, బట్ అంత సైజ్ ఫైల్స్ లో మనకి లేవు కాబట్టి అంటే ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ చూడలేకపోతున్నాం అనమాట. ఓకే. సో జనరల్ గా ఫైల్ అండ్ ఇంకా గ్రిప్ కి సంబంధించి నెక్స్ట్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఇక్కడ పర్మిషన్స్ మీకు ఐడియా ఉన్నాయా? RW- అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇక్కడ R అంటే ఏంటి? R అంటే రీడ్ అని చెప్పుకున్నాం, రైట్? Value 4. 4. W కి 2. X అంటే 1. నెక్స్ట్ హైఫన్ అంటే నథింగ్, 0.
జీరో. సో ఫస్ట్ 3 పర్మిషన్స్ వచ్చేసరికి యూజర్ పర్మిషన్స్ అన్నమాట. ఫస్ట్ 3 పర్మిషన్స్ ఎవరివి? యూజర్ పర్మిషన్. సో అంటే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఉంది 4 ప్లస్ డబ్ల్యూ అని చెప్పేసి ఉంది. డబ్ల్యూ వాల్యూ ఎంత? 2 ప్లస్ హైఫన్ వాల్యూ ఉంది. హైఫన్ అంటే 0. ఓవరాల్ వాల్యూ ఎంత ఇక్కడ? 6. ఇవి యూజర్ పర్మిషన్స్ అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి ఇక్కడ? ఆర్ హైఫన్ హైఫన్ ఉంది. సో దీని వాల్యూ ఎంత అయితే ఇప్పుడు? 4 ప్లస్ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 4. ఓవరాల్ వాల్యూ 4. ఇది గ్రూప్ పర్మిషన్స్ అన్నమాట. నెక్స్ట్ అదర్స్. నెక్స్ట్ ఉండేవి అదర్స్ పర్మిషన్స్. సో దీనికి ఏమేమి ఉన్నాయి? సేమ్ ఆర్ హైఫన్ హైఫన్. నౌ సో దీనికి పర్మిషన్స్ ఏమో దీని వాల్యూ ఎంత అయితే ఇప్పుడు? 4 ప్లస్ 0 0 ఈక్వల్ టు 4. సో ఓవరాల్ వాల్యూ ఎంత ఒక ఫైల్ కి? డిఫాల్ట్ ఫైల్ కి ఉండే పర్మిషన్స్ 6 4 4. మళ్ళీ వాటి మూడింటిని యాడ్ చేయకండి. ఇది యూజర్ పర్మిషన్స్ కి వచ్చిన వాల్యూ, ఇది గ్రూప్ పర్మిషన్స్ కి వచ్చిన వాల్యూ, ఇది అదర్ పర్మిషన్స్ కి వచ్చిన వాల్యూ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక డైరెక్టరీ తీసుకుందాం. సపోజ్ ఈసారి డైరెక్టరీకి చెప్పండి. జనరల్ గా ఇక్కడ మీకు డైరెక్టరీకి తీసుకుంటే RWX R-X R-X అని చెప్పేసి ఉంది. సో దీనిలో యూజర్ పర్మిషన్స్ ఎంత, గ్రూప్ పర్మిషన్స్ ఎంత, అదర్ పర్మిషన్స్ ఎంత? 7. ఓకే. 5. సో ఓవరాల్ పర్మిషన్స్ 7 5 5 అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. హైఫన్ 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 ఎక్స్, నెక్స్ట్ హైఫన్ డబ్ల్యూ హైఫన్ నెక్స్ట్ అండ్ హైఫన్ హైఫన్. ఈ వాల్యూ ఎంత? 1 2 0. ఈ విధంగా జనరల్ గా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం అన్నమాట. సో మన ఫైల్ కి డిఫాల్ట్ పర్మిషన్స్ ఏంటి అంటే 644. కానీ డిఫాల్ట్ పర్మిషన్స్ నాకు నచ్చలేదండి. ఐ వాంట్ టు చేంజ్ ద పర్మిషన్స్. నేను పర్మిషన్స్ ని చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దీనికి chmod అనే ఒక కమాండ్ వాడతాం అన్నమాట. mod is nothing but changing the permissions. mod. సో ఈ ఫైల్ కి హలో అనే ఒక ఫైల్ కి ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఫుల్ పర్మిషన్స్ అంటే రేంజ్ ఎంత ఉంటది అంటే రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ 3 ఇవ్వాలి. అంటే వాల్యూ ఎంత? 777. యూజర్ కి ఫుల్ పర్మిషన్స్, గ్రూప్ కి ఫుల్ పర్మిషన్స్, అదర్స్ కి కూడా ఫుల్ పర్మిషన్స్ అన్నమాట. సో అప్పుడు కమాండ్ వచ్చేసి chmod 777. ఏ ఫైల్ కి ఇద్దాం అనుకుంటున్నారు? హలో. ఇప్పుడు చూడండి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? ఇంతకు ముందు చూసుకుంటే మీకు కొన్ని పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ హలోకి. బట్ యూ కెన్ సీ హియర్ ఫుల్ పర్మిషన్స్ వచ్చాయి. అదే విధంగా కలర్ కూడా చేంజ్ అయింది. సపోజ్ ఇంకొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. TCS ఇన్ఫోసిస్ అని చెప్పేసి. సో ఇప్పుడు TCS కి పర్మిషన్స్ మారుస్తాను. ఓన్లీ రీడ్ అండ్ ఇంకా రైట్ పర్మిషన్స్ మాత్రమే ఉండాలి దానికి. యూజర్ కి కానీ, గ్రూప్ కి కానీ, అదర్స్ కి కానీ రీడ్ రైట్ పర్మిషన్స్ మాత్రమే ఉండాలి. కమాండ్ chmod 770 666. రీడ్ రైట్ అంటున్నాను. రీడ్ అంటే రైట్ అంటే 2. సో 4 ప్లస్ 2. సారీ, రీడ్ అంటే 4 అండ్ రైట్ అంటే వచ్చేసరికి 2. సో 4 ప్లస్ 2 6. ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు దీనికి. చేసి ఇన్ఫోసిస్ అని చెప్పేసి ఇద్దాం. జస్ట్ కీప్ ఎంటర్. సో అయితే మనం ఇప్పుడు 666 ఇచ్చాం. పర్మిషన్స్ చేంజ్ అయ్యాయి. ఇందాక హలోకి కలర్ అయితే మారింది కదా, బట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ కి కలర్ మారదండి. చూడండి పర్మిషన్స్ అయితే చేంజ్ అయ్యాయి కానీ కలర్ మారలేదు. ఎందుకు కలర్ మారదు అంటే గుర్తుపెట్టుకోండి, కలర్ అనేది ఒక పర్టికులర్ ఫైల్ కి ఎక్స్ పర్మిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కలర్ చేంజ్ అయ్యింది, లేకపోతే కలర్ చేంజ్ అవ్వదు అనమాట. సపోజ్ TCS ఉంది, దీనికి ఓన్లీ ఎక్స్ పర్మిషన్స్ ఇవ్వండి. chmod
ఎక్స్ పర్మిషన్స్ అంటే 111. 111. టీసీఎస్ ఇవ్వండి. సో ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తే ఎక్స్ పర్మిషన్స్ ఉంటేనే దీనికి వస్తున్నాయి. ఇలా ఉన్న పర్మిషన్స్ కి మీరు ఎక్స్ట్రాగా ఎక్స్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే సిహెచ్ మోడ్ ప్లస్ ఎక్స్ ఇవ్వాలి. ప్లస్ ఎక్స్ అంటే ఆల్రెడీ ఉన్న పర్మిషన్స్ కి ఎక్స్ట్రాగా ఎక్స్ పర్మిషన్స్ యాడ్ చేస్తున్నాం అనమాట ఇన్ఫోసిస్. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్ అండ్ యూ కెన్ సి ఇంతకు ముందు అయితే ఆర్డబ్ల్యూ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్న పర్మిషన్స్ కి నేను ఎక్స్ పర్మిషన్స్ అయితే యాడ్ చేశాను. ఇలా ఇవి సిహెచ్ ఓన్ అంటే సిహెచ్ మోడ్ అంటే పర్మిషన్స్ ని చేంజ్ చేయడానికి యూజ్ చేశారు. ఫైల్ కి చేసాము, మరి వాట్ అబౌట్ ఫోల్డర్స్? ఫోల్డర్ కి చేయాలి అంటే సపోజ్ డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ కి చేద్దాం అనుకుంటున్నాను. సిహెచ్ మోడ్ సేమ్ సిహెచ్ మోడ్ ర్యాండమ్ గా ఒక 5 6 7 అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తున్నా, డెవాప్స్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఇస్తే ఫోల్డర్ కి చేంజ్ అయింది. యాజ్ యూ కెన్ సి ఫోల్డర్ కి చేంజ్ అయింది. ఫోల్డర్ కి ఒకదానికే చేంజ్ అయిద్దా? ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ కి కూడా చేంజ్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ. సో లోపల ఉన్న వాటికి చేంజ్ అవ్వవు. మరి లోపల ఉన్న వాటికి కూడా చేంజ్ అవ్వాలి అంటే ఏం చేస్తాం? హైఫన్ క్యాపిటల్ ఆర్. ఎగ్జాక్ట్లీ. సో హైఫన్ క్యాపిటల్ ఆర్ ఇస్తే లోపల ఉన్న ఫైల్స్ కి కూడా చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మీరు డెవాప్స్ కి వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటికీ కూడా చేంజ్ అయిపోయాయి. ఇంతకు ముందు అయితే చేంజ్ అవ్వలేదు, కానీ హైఫన్ క్యాపిటల్ ఆర్ ఇవ్వడం వల్ల చేంజ్ అయ్యాయి అన్నమాట. ఇవి పర్మిషన్స్. సో ఇప్పుడు క్వశ్చన్, నాకు ఫుల్ పర్మిషన్స్ ఉన్న ఫైల్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అనుకుంటున్నా యూజింగ్ ఫైండ్ కమాండ్. ఫైండ్ స్పేస్ డాట్, సో ఇక్కడ హైఫన్ పిఈఆర్ఎం అంటే పర్మిషన్స్ అని చెప్పేసి తీసుకోండి. పర్మిషన్స్ 777 ఇవ్వండి. సో దేనికైతే మీకు ఫుల్ పర్మిషన్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. ఓన్లీ పర్టికులర్ గా ఫైల్స్ మాత్రమే రావాలి అంటే హైఫన్ టైప్ ఎఫ్, ఓన్లీ ఫైల్సే వస్తాయి. ఓన్లీ డైరెక్టరీసే రావాలనుకోండి హైఫన్ టైప్ డి. ఇలా డైరెక్టరీస్కి ఏం లేవు కాబట్టి రాలేదన్నమాట. ఇలా పర్మిషన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 777 కాకుండా నార్మల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎక్సెప్ట్ 777 రిమైనింగ్ ఫైల్స్ అన్ని కూడా రావాలి అంటే వీఆర్ యూజింగ్ నాట్ సింబల్. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది చూసారా, దీన్ని నాట్ అని చెప్పేసి అంటాం. అంటే నాట్ 777 అని చెప్పేసి మీనింగ్. 777 కాకుండా వేరే ఏ ఫైల్స్ ఉన్నా ఆ ఫైల్స్ అన్ని కూడా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ మీన్స్ నాట్, అంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు అని అంటాం కదా. సో అదే నెక్స్ట్. సో ఇవండి జనరల్ గా లైనెక్స్ లో ఫైల్స్, సర్చ్, పర్మిషన్స్, సిస్టమ్, హార్డ్వేర్ కమాండ్స్. సో ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది ఏంటంటే నెట్వర్క్ కమాండ్స్. నెట్వర్క్ కమాండ్స్ మీకు ప్రాక్టికల్ గా అప్లికేషన్ ఓరియంటేషన్ లో చెప్దామని ఇప్పటికైతే స్కిప్ చేస్తున్నాం. సో ఇప్పుడు లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే బేసికలీ మనకు అవసరం లేదు, ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని ఎవరు అడగరు అనమాట, కానీ తెలుసుకోవాలి. ఇది అదే థియరీ పార్ట్ ఉంటుంది. మీరు సిడి స్పేస్ స్లాష్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇది ఫైల్ డైరెక్టరీ సిస్టమ్. ఇక్కడ మీకు లైనెక్స్ కి సంబంధించిన డిఫాల్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్ని కూడా ఉంటాయి. ఒక్కొక్క ఫోల్డర్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనమాట. బూట్ ఒక దానికి యూజ్ చేస్తాం, డెవ్ ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఈటీసీ అనేది ఒక పర్పస్ కోసం వాడతాం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం వాడతాం. సో అవేంటో చూడండి. ఇక్కడ ఐ హావ్ ఆల్రెడీ డన్ ఏ డాక్యుమెంటేషన్, ఐ థింక్. ఎస్, హియర్ వి గో. లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్. సో అయితే ఇక్కడ మీకు బిన్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో బిన్ అని చెప్పేసి కనబడుతుందా? ఈ బిన్ ఫోల్డర్ మీనింగ్ ఏంటి అంటే డైరెక్టరీ కంటైన్స్ ది యూజర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. అంటే మనం ఏదైనా ఒక ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్ని కూడా ఈ డైరెక్టరీలో ఉంటాయంట. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటే వెళ్ళి చూపిస్తాను. సిడి స్పేస్ బిన్ కి వెళ్ళిపోతే, సో ఇక్కడ ఎల్ఎల్ ఇస్తున్నా ఆర్ ఎల్ఎస్ ఇస్తున్నా. చూడండి చాలా ఫైల్స్ వస్తున్నాయి. ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు గ్రీన్ కలర్ లో ఉన్నాయి. గ్రీన్ కలర్ లో ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి?
ఎగ్జిక్యూట్ ఫైల్స్ పర్మిషన్స్ Yes. ఉన్నాయి. అవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయి అని మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ అదే రాస్తాను. దిస్ డైరెక్టరీ కంటైన్స్ యూజర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయంట. సో వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ ముస్తఫా గారు చెప్పండి అండి. గ్రీన్ కలర్ అనేది ఫుల్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉంటేనే వస్తుందా, లేకపోతే ఒకవేళ 7 వాల్యూస్ ఉంటే 6 ఇచ్చినా కూడా వస్తుందా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజర్ కైనా గ్రూప్ కైనా లేకపోతే అదర్స్ కైనా వీటి మూడిట్లో ఏ ఒక్కదానికి ఎక్స్ పర్మిషన్స్ ఉన్నా కలర్ చేంజ్ అయ్యింది. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఫోల్డర్ బూట్ అని చెప్పేసి ఉంది. మన సిస్టమ్ ఒక డౌట్ ప్లీజ్. మనం పర్మిషన్స్ లో ఫస్ట్ 3 రూట్ ఐ మీన్ యూజర్, నెక్స్ట్ గ్రూప్, తర్వాత అదర్స్ ఉన్నారు కదా. బట్ మనకి అక్కడ రూట్ అంటే ఒకటి యూజర్, ఒకటి రూట్ అండ్ రూట్ పక్కన ఉన్నాయి కదా. ఒకటి అక్కడ ఒకటి యూజర్, ఒకటి గ్రూప్ అన్నారు కదా. అంటే ఈ పర్మిషన్సే కదా మనం ఈ యూజర్ కి ఏమేం పర్మిషన్స్ అనేవి ఫస్ట్ 3 RWX కాదు. ఇవి ఓనర్స్, ఇవి పర్మిషన్స్. ఇవి డిఫరెంట్, ఇవి డిఫరెంట్. ఓనర్స్ అంటే మనం ఏ యూజర్ లో క్రియేట్ చేసామో ఆ యూజర్ ఉంటాడు అనమాట. పర్మిషన్స్ ఈస్ ఆ యూజర్ కి రూట్ పర్మిషన్స్, రీడ్ పర్మిషన్స్ ఉన్నాయా, రైట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయా అని. అదర్స్ అంటే అది యూజర్ కాదు, గ్రూప్ కాదు, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. లైక్ అదర్స్ అంటే వేరే ఏవైనా పర్మిషన్స్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక్కడ బూట్ అని చెప్పేసి ఉంది. బూట్ ఈస్ నథింగ్ బట్ బూటింగ్ అండి. సో మన సిస్టమ్ బూట్ అవుతుంది అని చెప్పేసి అంటారు. విన్నారు ఎప్పుడైనా? రీబూట్ లేకపోతే బూట్ అని చెప్పేసి అంటాం. అంటే సిస్టమ్ స్టార్ట్ అవుతుంది లేదా రీస్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటాం. సో వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా బూట్ అనే ఒక ఫోల్డర్ లో ఉంటాయి. ఇట్ కంటైన్స్ ది స్టాటిక్ బూట్ లోడర్, కర్నల్ ఎగ్జిక్యూటర్ అండ్ కాన్ఫిగరేషనల్ ఫైల్స్ రిక్వైర్డ్ టు బూట్ ఏ లైనెక్స్ కంప్యూటర్. అంటే లైనెక్స్ కంప్యూటర్ ని మీరు స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఫైల్స్ అన్ని కూడా బూట్ అనే ఒక ఫోల్డర్ లో ఉంటాయంట. నెక్స్ట్ ఫోల్డర్ ఏముంది? డెవ్ ఉంటుంది. డిఈవి ఇస్ నథింగ్ బట్ డివైస్ అండి. ఇట్ కంటైన్స్ ది డివైస్ ఫైల్స్. అంటే హార్డ్వేర్ డివైస్ ఫైల్స్ అన్ని కూడా ఉంటాయి దీనిలో. నెక్స్ట్ ఈటీసీ, ఇట్ కంటైన్స్ ది కాన్ఫిగరేషనల్ ఫైల్స్ ఆఫ్ ది సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్. మన సిస్టమ్ కి అదే విధంగా దానిలో రన్ అయ్యే అప్లికేషన్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఈటీసీలో ఉంటాయంట. తర్వాత హోమ్, ఇది మీ అందరికీ బాగా తెలుసు. హోమ్ డైరెక్టరీ ఏంటది? whenever we create an user, one folder will get created in home directory అని చెప్పాను, గుర్తుందా? మనం ఎప్పుడైతే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తామో ఆ నేమ్ తో ఈ డైరెక్టరీలో మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్ LIB అంటే లైబ్రరీస్ అండి. ఇట్ కంటైన్స్ ది షేరెడ్ లైబ్రరీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బూట్ ద సిస్టమ్. సిస్టమ్ ని బూట్ చేయడానికి మనకు కొన్ని షేరెడ్ లైబ్రరీస్ కావాలంట. అవి LIB అనే ఒక ఫోల్డర్ లో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ మీడియా. జనరల్ గా మీడియా అంటే సపోజ్ మనం ఇక్కడ ల్యాప్టాప్ పెడుతున్నాం, దీనికి ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకున్నా లేకపోతే ఒక CD దీనిలో ఇన్సర్ట్ చేసినా వాటిని ఏమంటాం మనం? రిమూవబుల్ డివైజెస్ అని చెప్పేసి అంటాం. సో అలాగే లైనెక్స్ కి కూడా రిమూవబుల్ డివైజెస్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మీ విండోస్ కి వెళ్తే జనరల్ గా C డ్రైవ్, D డ్రైవ్ ఇలాంటివి ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా లేకపోతే ఒక CD పెట్టినా కానీ ఇంకొక సపరేట్ డ్రైవ్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా? సో అదే విధంగా ఇక్కడ లైనెక్స్ కి కూడా ఏదైనా మీరు ఒక రిమూవబుల్ డివైస్ అంటే ఒక పెన్ డ్రైవ్ కానీ CD కానీ పెడితే దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు మీడియా అనే ఒక ఫోల్డర్ లో ఉంటుంది. నెక్స్ట్ MNT అంటే మౌంట్ పాయింట్ అండి. దీన్ని జనరల్ గా ఎందుకు అంటే నాన్ రిమూవబుల్ డివైజెస్ కోసం వాడతాం. రిమూవబుల్ డివైజెస్ అయితేనేమో మీడియా, నాన్ రిమూవబుల్ డివైజెస్ వచ్చేసరికి మౌంట్ వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఆప్ట్ అంటే ఆప్షనల్ ఫైల్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. రూట్, ఇది హోమ్ డైరెక్టరీ అన్నమాట. మన రూట్ యూజర్ కి సంబంధించిన హోమ్ డైరెక్టరీ. సో SBIN అంటే సిస్టమ్ బైనరీ ఫైల్స్. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని, వాటికి సంబంధించిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్ని కూడా SBIN లో ఉంటాయి.
టెంప్ అంటే టెంపరరీ డైరెక్టరీ. దీనిలో మీరు ఏదైనా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తే అది కొంతకాలం వరకే ఉంటుంది. ఎప్పుడు డిలీట్ అయిద్దో వీ కాంట్ డిసైడ్ అనమాట. అది ఎప్పుడైనా డిలీట్ అయిపోవచ్చు. నెక్స్ట్ యూజర్. యూజర్ కంటైన్స్ ది యూజర్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఫైల్స్ సచ్ యాజ్ లైబ్రరీస్, డాక్యుమెంటేషన్స్ అండ్ ఎగ్జిక్యూటబుల్స్. యూజర్ కి సంబంధించిన అప్లికేషన్స్ అండ్ ఆ ఫైల్స్ అన్ని కూడా యూజర్ అనే ఒక ఫోల్డర్ లో స్టోర్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వేరియబుల్స్. జనరల్ గా మీరు అప్లికేషన్స్ ఉంటాయి, లైక్ కొన్ని సాఫ్ట్వేర్స్ జెన్కిన్స్ కానీ లేకపోతే డాకర్ కానీ, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ వేర్ అనే ఒక డైరెక్టరీలో స్టోర్ అవుతుంది అనమాట. వేరియబుల్ డేటా ఫైల్స్ దట్ ఆర్ స్టోర్డ్ హియర్ అంటే మీకు MySQL కానీ వెబ్ సర్వర్స్ కానీ అండ్ ఇంకా సర్వీసెస్ కొన్ని ఉంటాయి లైక్ డాకర్ అండ్ ఇంకా జెన్కిన్స్, ఇవన్నీ కూడా వాటి ఇన్ఫర్మేషన్ వేర్ లో మీకు స్టోర్ అవుతుంది అనమాట. ఇది లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ మీరు చెప్పుకోవాలి అంటే. సో ఇందాక స్టార్టింగ్ లో ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్ కి ఫైల్స్ మీరు కాపీ చేసేటప్పుడు నాకు అర్థం కాలేదండి అన్నారు. చూడండి సార్ క్లియర్ గా చెప్తాను. ఇది ఒక యూజర్ అన్నమాట. సపోజ్ దిస్ ఈస్ ద రూట్ యూజర్ అని చెప్పేసి అనుకుందాం. రూట్ యూజర్. ఈ రూట్ యూజర్ లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి నా నేమ్ ముస్తఫా అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను అనమాట. రూట్ యూజర్ కాకుండా మన దగ్గర ఇంకొక యూజర్ ఉన్నాడు విచ్ ఈస్ AWS. సో మీ దగ్గర ముస్తఫా అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది కదా రూట్ యూజర్ లో. ఈ ఫైల్ ని వేరే యూజర్ తో షేర్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా షేర్ చేసుకోలేము. సో వీటి రెండింటికి కామన్ గా మనకి లైనెక్స్ ఫైల్ డైరెక్టరీ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంది, బూట్ ఉంది, అదే విధంగా వేర్, లైబ్రరీ, ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి అన్నమాట, డైరెక్టరీస్ ఉంటాయి. దీనిలో పర్టికులర్ గా నేను ఒక డైరెక్టరీ తీసుకున్నా. ఆ డైరెక్టరీ ఏంటి? టెంప్. అన్ని డైరెక్టరీస్ ఉండగా మీరు టెంప్ అని చెప్పేసి దీన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, జనరల్ గా టెంప్ అంటే ఏం చెప్పాను ఇందాక మీకు? టెంపరరీ ఫైల్స్. ఎస్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫైల్ ని టెంపరరీలోకి నేను కాపీ చేసుకుంటాను. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకుంటాను అనమాట. టెంపరరీలోనే ఎందుకు చేసుకున్నానంటే తర్వాత కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది, మనం చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఈవెన్ ఇక్కడ మీకు డిలీట్ అయిపోయినా అది ఈ యూజర్ లో ఉంటుంది. సో ఇక్కడ దీనికి మధ్యలో కామన్ గా టెంప్ అనే ఒక డైరెక్టరీని తీసుకున్నాను అనమాట. ఓకేనా? సపోజ్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఇది మీరండి, ఇది మీ ఫ్రెండ్ అన్నమాట. మీ ఇద్దరికి గొడవ వచ్చింది, నువ్వు డైరెక్ట్ గా తనతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకోవట్లేదు, మనకు కొంచెం ఇగో ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తాం? ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ని తీసుకొచ్చి, నేను నా కామన్ ఫ్రెండ్కి ఒక మాట చెప్తే వాడెళ్ళి వీడికి ఒక మాట చెప్తాడు. సో అంటే ఇక్కడ ఏంటి, నేను డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వట్లేదు, మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తున్నా. అదేవిధంగా ఫైల్ని డైరెక్ట్ గా కాపీ చేయకుండా ఫస్ట్ టెంప్ లో కాపీ చేసి టెంప్ నుంచి ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు అర్థమైందా క్లియర్ గా? సార్ అర్థమైంది. సో ఇదండి జనరల్ గా మనకి లైనెక్స్ లో కమాండ్స్ అన్ని కూడా. ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, బట్ అవి టాపిక్ ఓరియంటెడ్ వెళ్దాం. సార్. ఎస్ బ్రో. సార్ అది ఆర్ కి ఒక నెంబర్, రైట్ కి రీడ్ కి రైట్ కి నెంబర్స్ ఎట్లా ఇచ్చారు సార్? డైరెక్ట్ అది నాకు అర్థం కాలేదు. రీడ్ కి రైట్ కి వాల్యూసా? అవి డైరెక్ట్ ఎట్లా చెప్పారు అసలు? ఓకే, సో జనరల్ గా రీడ్ కి ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటది అనమాట, 4 అని చెప్పేసి. ఓకే, రైట్ కి కూడా డిఫాల్ట్ వాల్యూ ఉంటది 2. అంటే అది ఫిక్స్డ్ సార్ ఎప్పుడైనా? అంతే అవి ఫిక్స్డ్, అవి మారవు. ఇంక ఇది గుర్తుపెట్టుకోవటమే బ్లైండ్ గా. నెక్స్ట్ ఎస్బిన్ ఒకసారి చెప్పమని చెప్పేసి అడిగారు. ఎస్బిన్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ బైనరీ ఫైల్స్ అన్నమాట. సో ఒకసారి ఫోల్డర్ లోపలికి వెళ్ళి చూపిస్తా మీకు ఏముంటాయని. cd/sbin కి వెళ్ళిపోతే సో ఇక్కడ చూడండి, సిస్టమ్ కి సంబంధించిన బైనరీ ఫైల్స్ అన్ని కూడా ఉంటాయి. వీటిని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఇవి అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు చెప్పుకున్న టాపిక్ కామెంట్స్ అన్ని కూడా చూద్దాం ఒకసారి. హిస్టరీ ఇస్తే ముస్తఫా గారు, ఈ 5 years బ్యాక్ ఉండే డేటాని డిలీట్ చేయాలంటే ఎట్లా? 5 years బ్యాక్ ఉన్న డేటాని డిలీట్ చేయాలి అంటే బేసికల్లీ దానికి మనం స్క్రిప్ట్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ రాసుకొని మనం ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే,
ఆ 5 years బ్యాక్ ఉన్న ఫైల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత వాటిని మనం రిమూవ్ చేస్తాం. సో జనరల్ గా మీకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ కమాండ్ తెలుసు కదా. ఫైండ్ పాత్ ఇచ్చేసి లైక్ -m టైమ్ అని ఇచ్చేసి మీరు 50 days అన్నారా 5 years అన్నారా? ఏదైనా టైం 5 years కానీ 50 ఒక పర్టికులర్ ఒక 20 days తీసుకున్నాం. లెట్ us assume 20 days. సో ఫైండ్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత -m టైమ్ అని ఇచ్చేసి 10 అని ఇస్తే 10 కానీ 20 కానీ ఇవ్వండి. ఇవేంటంటే 20 days బ్యాక్ ఫైల్స్ అన్నమాట. 20 days బ్యాక్ క్రియేట్ చేసిన ఫైల్స్. సో ఇప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి కదా, వాటిని మీరు ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మరి ఇయర్స్ బ్యాక్ ఫైల్స్ అంటే ఎన్ని డేస్ కౌంట్ చేసుకునేవాళ్ళం సార్? దానికి కూడా ఒక ఫ్లాగ్ ఉంటుంది మనకి. డేస్ కి ఎం ఉన్నట్లు దానికి కూడా ఉండాలి. వై ఆర్ సంథింగ్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. జస్ట్ ఆ కమాండ్ లో జస్ట్ ఒక సింగిల్ లెటర్ మారిస్తే సరిపోయేది. ఓకే ఓకే సార్ ఒకసారి పర్మిషన్స్ ది చెప్పరా సార్? పర్మిషన్ క్యాల్కులేట్ చేసి 777 అది చేశారు కదా, అదొకసారి. పర్మిషన్స్ యాడ్ చేయటం అంటున్నారా? అవును సార్. అది మీరు చేంజ్ చేసేటప్పుడు 777 అలా క్యాలిక్యులేట్ చేసి చేశారు కదా అదర్స్, అదొకసారి చెప్పండి. ఓకే ఓకే షూర్, ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఒకసారి వైట్ బోర్డ్ షేర్ చేస్తాను. జనరల్ గా ఒక ఫైల్ కి మీరు ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ రీడ్ అంటే వాల్యూ ఎంత? 4. సో అప్పుడు దానికి వాల్యూ ఎలా ఉంటది అంటే R-హైఫన్ ఓన్లీ రీడ్ కి, రీడ్ అండ్ రైట్ ఈ 2 పర్మిషన్స్ ఉండాలి ఫైల్ కి. సో అప్పుడేమిస్తాం? R-W హైఫన్ ఇస్తాం. అదే మళ్ళీ మీరు రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్, సో ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమిస్తాం? RWX. సో ఇప్పుడు వీటిని మీరు నంబర్స్ తో కన్వర్ట్ చేసుకుంటే 4 + 0 + 0 ఈక్వల్ టు ఓవరాల్ వాల్యూ ఎంత? 4. నెక్స్ట్ దీన్ని నంబర్స్ తో కన్వర్ట్ చేయండి. R అంటే వాల్యూ ఎంత? 4 + W 2 + 0. సో ఓవరాల్ వాల్యూ ఎంత వచ్చింది? 6. నెక్స్ట్ దీనికి R వాల్యూ ఎంత? 4 ప్లస్ రీడ్ వాల్యూ 2 ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇలా మీరు ఫస్ట్ మెమరైజ్ చేసుకోండి. సపోజ్ మీకు మీ మేనేజర్ ఏంటంటే ఒక ఫైల్ కి యూజర్ కి వచ్చేసరికి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు, ఫుల్ పర్మిషన్స్. గ్రూప్ కి వచ్చేసరికి ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వమన్నాడు. అండ్ అదర్స్ కి వచ్చేసి రీడ్ అండ్ రైట్ ఈ పర్మిషన్స్ ఇవ్వమన్నాడు మీ మేనేజర్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఎలా అనాలిసిస్ చేయాలంటే యూజర్ కి ఫుల్ పర్మిషన్స్ అన్నాం. ఫుల్ అంటే రీడ్ ఉంటుంది, రైట్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ ఉంటుంది. సో ఇక్కడ రీడ్ వాల్యూ ఎంత? 4 ప్లస్ రైట్ వాల్యూ 2 ప్లస్ ఎగ్జిక్యూట్ వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 7. సో యూజర్ కి మనం వాల్యూ ఇచ్చేది 7 అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ మాత్రమే అన్నాడు. ఎగ్జిక్యూటబుల్ అంటే X. సో X వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 1. సో ఇక్కడ మనం గ్రూప్ కి 1 ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ అదర్స్ కి రీడ్ అండ్ రైట్ అని చెప్పేసి అన్నాడు. రీడ్ అంటే R, W అంటే రైట్. సో ఇప్పుడు దీని వాల్యూ చెప్పండి. 4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది గ్రూప్ కి మనం అదర్స్ కి మనం అసైన్ చేసే వాల్యూ. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం ఏమిస్తాం? కమాండ్ chmod 716 ఫైల్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? ఇంకా సార్ అప్డేట్ అన్నారు కదా సార్, అప్డేట్ డిబి అంటే ఇన్స్టెన్స్ అనే కదా? నో లైనక్స్ డేటాబేస్. లైనక్స్ డేటాబేస్, ఓకే. అది ఎంత వరకు? సో 1 GB వరకు మనం ఆల్రెడీ ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చాం కదా? అవును, 8 GB వరకు తీసుకుంటారు. ఆల్రెడీ మనం 8 GB కదా తీసుకుంటాం. ఓకే సార్. సో ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, నాకు గుర్తొచ్చింది. అదేంటంటే లొకేట్ ఆల్రెడీ మనం వాడుతున్నాం కదా, దెన్ వై లైక్ ఫైండ్ కమాండ్ అని చెప్పేసి ఎవరు అడిగారు. సో ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడుగుతారు ఫైండ్ వర్సెస్ లొకేట్ అని చెప్పేసి.
సో దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఫైండ్ అనే ఒక కమాండ్ ఇస్తే ఇది ఫోల్డర్స్ ని బేస్ చేసుకొని సెర్చ్ చేసిద్ది అనమాట. ఇట్ సెర్చెస్ ది ఫైల్ బేస్డ్ ఆన్ లైనెక్స్ ఫోల్డర్ సిస్టమ్. అంటే పర్టికులర్ గా ఫస్ట్ ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఈ ఫోల్డర్ లో ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఫోల్డర్ ని బేస్ చేసుకునే కదా చెక్ చేసుకుంటుంది. అదే మీరు లొకేట్ కమాండ్ యూజ్ చేస్తే ఇట్ విల్ సెర్చ్ త్రూ ది ఎంటైర్ డేటాబేస్ ఆఫ్ ది లైనెక్స్. ఓవరాల్ లైనెక్స్ డేటాబేస్ మొత్తం కూడా సెర్చ్ చేస్తుంది అనమాట. వీటి రెండిట్లో మీకు ఫైండ్ వచ్చేసరికి కొంచెం స్పీడ్ గా ఉంటుంది. అదే లొకేట్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది అనమాట ఎగ్జిక్యూషన్. అంటే అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏమి ఉండదులే కానీ లిటిల్ బిట్ డిఫరెన్స్. సో మీరు డిఫరెన్సెస్ చెప్పాలి అంటే ఫైండ్ వచ్చేసరికి ఫోల్డర్ ని బేస్ చేసుకొని సెర్చ్ చేసింది. సో ఇది కొంచెం స్పీడ్ గా ఉంటుంది అనమాట కమాండ్ ఎగ్జిక్యూషన్ అనేది. లొకేట్ ఏంటి మొత్తం డేటాబేస్ మొత్తాన్ని సెర్చ్ చేయాలి కాబట్టి కొంచెం స్లోగా అవుట్పుట్ అనేది మనకు కనపడింది. ఇది ఫైల్ కి లొకేట్ కి మనకి డిఫరెన్స్. సో ఫైండ్ కమాండ్ యూస్ చేసినప్పుడు హోమ్ నోట్ సెర్చ్ చేస్తాం. సారీ, ఫైండ్ కమాండ్ ఇచ్చి డాట్ ఇస్తామంటే హోమ్ డైరెక్టరీ నుంచి సెర్చ్ చేస్తున్నట్టు కదా సార్? అవును. అప్పుడు అంటే హోమ్ డైరెక్టరీలో మిగతా ఫోల్డర్స్ ఉన్న డేటాను కూడా అది ఫెచ్ చేస్తుందా? చేస్తుంది. ఓకే. సో సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ లైక్ వై వి నీడ్ టు అప్డేట్. సో ఇక్కడ లొకేట్ కి మనకున్న డ్రాబ్యాక్ అదేనమాట. సపోజ్ మీరు ఏదైనా న్యూ ఫైల్ క్రియేట్ చేశారనుకోండి, అది డేటాబేస్ లోపలికి వెళ్ళిద్ది, కానీ సెర్చ్ చేసేటప్పుడు అది చెక్ చేయదు అనమాట. మీరు అప్డేట్ చేసినప్పుడు మాత్రమే అది సెర్చ్ చేసిద్ది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గెట్ సెర్చ్. సో అందుకని న్యూ ఫైల్ యాడ్ చేసిన ప్రతిసారి మీరు దాన్ని సెర్చ్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు అప్డేట్ ద డేటాబేస్. ముస్తఫా గారు, నాకు ఇది కొంచెం క్లారిటీ చెప్పరా? అప్డేట్ DB తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ యూజర్ లో ఉండే డేటాని, అంటే మనం ఆ కరెంట్ ఏదైతే యూజర్ లో ఉన్నామో ఆ డేటానే సెర్చ్ చేస్తున్నామా, లేకపోతే జస్ట్ బిఫోర్ ఇంకా అంటే మల్టిపుల్ యూజర్స్ మైట్ బి మనం క్రియేట్ చేస్తాం కదా, అన్ని అంటే ఒక జస్ట్ ఆ యూజర్ లో ఉండేదానికి కూడా అప్డేట్ చేయాలా? జస్ట్ అంతే. సో ఇక్కడ మీరు అప్డేట్ DB అని ఏ యూజర్ లో ఇస్తున్నారు? రూట్ యూజర్ లో. లేదు, నేను డెవాప్స్ అనే దాంట్లో కొన్ని డేటా నేను సెర్చ్ చేయాలి, ఆ పర్టికులర్ యూజర్ లో నేను లొకేట్ చేయాలి. సో దానికి అప్డేట్ DB ఆ డెవాప్స్ లో ఉండేదానికి కూడా చేయాల్సి వస్తుందా? డెవాప్స్ అనేది ఇక్కడ యూజర్ అంటున్నారా లేకపోతే డైరెక్టరీ అంటున్నారా? యూజర్ అండ్ డైరెక్టరీ. సో ఫస్ట్ మీరు ఆ డెవాప్స్ అనే ఒక యూజర్ లోపలికి వెళ్ళి అక్కడ అప్డేట్ DB అని ఇచ్చేసి ఆ యూజర్ లోపల ఫైండ్ కమాండ్ ఇవ్వాలి. ఇట్ మీన్స్ ఓన్లీ ఆ డెవాప్స్ యూజర్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అప్డేట్ అయి ఉంటుంది. సో ఎంటైర్ మొత్తం అన్ని యూజర్స్ కి ఒకేసారి అప్డేట్ కొట్టాలంటే అలా కుదరదండి, మనం ఇండివిడువల్ గానే చేస్తాం అనమాట. రూట్ లో ఉంటే ఓన్లీ రూట్ యూజర్ గా మాత్రమే అప్డేట్ చేస్తాం. ఎస్. ఓకే. హలో. గుడ్ మార్నింగ్ బ్రో. ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇవ్వాలంటే +X ఇస్తారు కదా, సో మనం +W ఇస్తే రైట్ పర్మిషన్ కూడా వస్తుందా? నో, దానికి +W ఇస్తే వర్క్ అవ్వదు, మనం మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ మాత్రమే +X వస్తుంది. దానికి ఏంటంటే వేరే పర్మిషన్స్ ఉంటాయి అనమాట. U = X, Y = అని చాలా పెద్ద మెథడాలజీ ఉంటుంది. అలా కాకుండా బెటర్ ఏంటి అంటే మీరు మాన్యువల్ గానే చేయండి ఫార్మాట్. సార్, సర్వర్ క్రియేట్ చేసి కమాండ్స్ ఎందుకు ఇవ్వాలి? టెర్మినల్లో సర్వర్ క్రియేట్ చేయకుండా ఎందుకు ఇస్తాం? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నాకు అర్థం కాలేదు మీరు అడిగింది వెంకట్ సార్. సర్వర్ క్రియేట్ చేసి కమాండ్స్ ఎందుకు ఇవ్వాలేంటి? టెర్మినల్లో సర్వర్ క్రియేట్ చేయకుండా ఎందుకు ఇస్తామా? అసలు మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదు. ఒకసారి అన్మ్యూట్ చేయరా వెంకట్ సార్? సార్, ఐ హ్యావ్ ఎ డౌట్. టెర్మినల్లో నార్మల్గా ఇస్తాం కదా కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయితే, అసలు సర్వర్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనం AWS లో? మీరు టెర్మినల్ ఎలా చేస్తున్నారు? ఏ టెర్మినల్ యూజ్ చేస్తున్నారు? పైథాన్ టెర్మినల్ వాడుతున్నారు. సో మీరు పైథాన్ టెర్మినల్ లో ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయగలరా? లైక్ గిట్ కానీ జెన్కిన్స్ కానీ ఇలాంటివి? నో. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్ లైనక్స్ సర్వర్స్. బేసికల్లీ మీకు పైథాన్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ కోడ్ ని రన్ చేస్తుంది అంతే కదా, అప్లికేషన్స్ అయితే రన్ చేయదు కదా.
వాటిని డిప్లాయ్ కూడా చేయలేదు కదా. అవన్నీ చేయాలంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలోనే చేస్తాం అనమాట. ఓకే. బట్ సమ్ కమాండ్స్ మనం చేస్తున్నాం కదా సార్. అవును. సో అవి పాసిబుల్ అయితే ఇవి కావా? ఏవి పాసిబుల్ అయ్యేది? ఇప్పుడు ఎంకేడిఆర్ కానీ ఎల్ఎస్ కమాండ్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం. ఉమ్, కొన్ని వేరే వేరే కమాండ్స్ కూడా ఇస్తున్నాం. ఉమ్. డెవాప్స్ లో యూజ్ చేసి కొన్ని ఎగ్జిక్యూట్ అయితే కొన్ని ఎగ్జిక్యూట్ కావా? అవును, పైథాన్ టెర్మినల్లో మీకు అన్ని అవ్వవు అనమాట. జస్ట్ ఓకే. ఎక్కువ కానీ ఎల్ఎల్ కానీ చిన్న చిన్నవే అవుతాయి. మీకు అన్ని కమాండ్స్ అవ్వాలనుకుంటే సర్వర్లోనే చేయాలి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. ఓకే సార్. సార్ షెల్ స్క్రిప్టింగ్ నేను ఆల్రెడీ చెప్పానండి, లైక్ అది లాస్ట్ లో చెప్తాను అని చెప్పేసి. We will discuss it on last అంటే after the DevOps and AWS. సార్ ఇప్పుడు 3 పర్మిషన్స్ ఉన్నాయి కదా, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అని. ఎగ్జిక్యూట్ అంటే ఏం పర్మిషన్స్ వస్తాయి సార్? ఎగ్జిక్యూట్ అంటే ఏం పర్మిషన్స్ వచ్చింది? ఎగ్జిక్యూట్ అంటే పర్మిషన్ బేసికల్లీ. అంటే ఇప్పుడు రీడ్ అంటే ఓన్లీ చదవగలం, రైట్ అంటే దాన్ని ఓకే, modify నాకు చేయగలం. అర్థమైంది. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ మీరు అవుట్పుట్ చూడాలి అంటే ఎగ్జిక్యూట్ చేస్తేనే కదా మీకు అవుట్పుట్ వచ్చేది. అవును సార్. సో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి ఎక్స్ పర్మిషన్స్ ఉండాలి, అదర్వైజ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేము అనమాట. ఓకే. సార్ ఇప్పుడు మేము నేర్చుకున్న ఈ లైనక్స్ కమాండ్స్ అన్నిటిని అడ్మినిస్ట్రేషన్ అని కూడా అనొచ్చా సార్? లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ లేదా అది వేరే కమాండ్? అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా డెప్త్ గా ఉంటాయి. మనం ఏంటంటే ఇక్కడ బేసిక్ నేర్చుకోలేదు, అడ్వాన్స్ నేర్చుకోలేదు, ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ డెవాప్స్ అన్ని టూల్స్ లో మాక్సిమం ఇవే ఇచ్చేస్తామండి. ఇన్ని కూడా యూజ్ చేయం ఎందుకంటే కొత్త వాడతాం, కాకపోతే ఇవి బేసిక్, ఇవి తెలిస్తే అవి ఈజీగా తెలుస్తాయి. ఓకే, కొత్తవి వస్తాయి కాకపోతే వీటి బేస్ మీద అవి ఈజీ ఉంటాయి. యా. సో మండే నుంచి డెవాప్స్ లో ద వెరీ ఫస్ట్ టూల్ గిట్ అది స్టార్ట్ చేస్తుంది. సో హార్డ్లీ అది 1 వీక్ ఉంటుంది మీకు, బికాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ దట్ ఇన్ డెప్త్. సో చాలా డెప్త్గా ఉంటుంది అది. సో ఖచ్చితంగా 1 వీక్ పట్టింది. ఇంకా ఏమైనా డౌట్స్? అదే నేను విన్నది యాన్సిబుల్ లో హ్యూజ్ లెవెల్లో, అంటే మొత్తం లైనక్స్ మీదే యాన్సిబుల్, డాకర్ వీటన్నిటికి లైనక్స్ మీదే కంప్లీట్ డిపెండెన్సీ ఉందని విన్నాను. లైక్ మనం నేర్చుకున్న లైనక్స్ ఇప్పుడు ఎనఫ్ కదా. అంటే అవి ఓన్లీ లైనక్స్ అంటున్నారు లేకపోతే ఎట్లాగా? నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. లైనక్స్ మీద యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్ అంతా కూడా మనం అసలు ఎక్కడ ఏ సర్వర్ చూడము, ఓన్లీ లైనక్స్ సర్వర్ లోనే ఏదైనా చేయలేదన్నట్టు నేను సీనియర్ దగ్గర. నిజమే అది. సో మీరు ఏదైనా యాన్సిబుల్ అయినా, డాకర్ అయినా, జెన్కిన్స్ అయినా, క్యూబర్నెటిస్ అయినా, టెరాఫామ్ అయినా అన్ని మీరు సర్వర్ లోనే చేస్తారు. అంటే లైనక్స్ గట్టిగా స్ట్రాంగ్ ఉండాలి అనేది ఆయన చెప్పడం, బాగా నేర్చుకుంటాడు. లైనక్స్ మనకి బేసిక్ అండి. డెవాప్స్ ఇంజనీర్ లైనక్స్ రాకుండా ఏమీ చేయలేడు అనమాట. సార్ పుట్టి అసలు మీరు యూజ్ చేయట్లేదు, పుట్టిలోనే చేయమంటారా? ఇందులోనే చేసుకోమంటారా? మీరు పుట్టి యూజ్ చేయండి అంతవరకు కూడా, ఎందుకంటే నా సిస్టమ్ లో పుట్టి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా ఇలా చేయొద్దు. సో మీరు కూడా పుట్టి ఫాలో అవ్వండి. అదే పుట్టిలోనే చేస్తున్నాం, బట్ మీరు మొత్తం కంప్లీట్ సర్వరే చేస్తున్నారు కదా, లేకపోతే గిట్ అట్లా అన్నప్పుడు ఏమన్నా పుట్టి వాడరా? నాకేం అర్థం కాదు. లేదు, అన్నీ కూడా మీరు పుట్టిలోనే చేసేయండి. ఓకే సార్. అన్న ఒకసారి ఫైల్ కమాండ్స్ అనేది. ఎస్ హలో సార్, ఏడబ్ల్యూఎస్ మనం ఇప్పుడు 50% లైనక్స్ లో చేసిన చదివినట్టు సార్. 50% మనం ఇప్పుడు లైనక్స్ అనేది ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ఇంతవరకు మనం కవర్ చేసినట్టు సార్. లేదు, ఏడబ్ల్యూఎస్ లో జస్ట్ మీకు ఒక సర్వీస్ మాత్రమే అయిపోయింది. ఇంకా 14 సర్వీసెస్ ఉన్నాయి. S3 ఉంది, VPC ఉంది, IAM, RDS, SNS, SQL, CFT చాలా ఉన్నాయి అన్నమాట ఇట్లా. సో మీరు సిలబస్ కి వెళ్ళి చూడండి. సో అక్కడ ఒక 15 వరకు ఉంటాయి. ఐ థింక్ అవన్నీ జస్ట్ ఇక్కడ మీకు ఒక సర్వీస్ అయింది. రిమైనింగ్ 14 సర్వీసెస్ అన్ని కూడా సో ఆఫ్టర్ ది డెవాప్స్ మీకు వస్తుంది అనమాట. సార్ రిమైనింగ్ రెడ్ హ్యాట్ అవన్నీ దేనికి యూస్ చేస్తారు సార్? ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం అండి. సెక్యూరిటీకి అయితేనేమో వీళ్ళు ఖాళీ లైనక్స్ వాడతారు. అండ్ ఇంకా అప్లికేషన్స్ రన్ చేయడానికి మోస్ట్లీ మనం రెడ్ హ్యాట్ ఒకటి, ఉబుంటు ఒకటి, అమెజాన్ లైనక్స్ ఒకటి వాడతాము.
సో ఇట్లా దానికి ఒకటి ఒక పర్పస్ కోసం వాడతాం అనమాట. ఓకే సార్, థ్యాంక్స్. హలో సార్, ముస్తఫా గారు, ఇది లైనక్స్ లో ప్యాచింగ్ ఎలా చేస్తామని చెప్పండి. ప్యాచింగ్ అప్డేట్స్ వస్తే అప్డేట్ చేస్తాం కదండి. అంటే అది ఇప్పుడు అప్డేట్ లేకపోతే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గిట్ ఉంది, గిట్ రెపో లిస్ట్ లేకపోతే ఎలా అనేది. రెపో లిస్ట్ లేకపోతే ఏంటి అర్థం కాలేదు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ రెపో అని ఉంటది కదా, రిపోజిటరీస్ ఉంటాయి. ఆ రిపోజిటరీలో ఒక ప్యాకేజీ లేకపోతే అలా. ఓకే, లైక్ మీరు సినారియో ఓరియంటెడ్ అడుగుతున్నారు. ఒకవేళ పర్టికులర్ ప్యాకేజ్ ఉంటే నాకు ఈ ప్యాచింగ్ జరగాలి, లేకపోతే అవ్వలేదు. అది బేసికలీ డెవలపర్స్ చూసుకుంటారు అనమాట ప్యాచింగ్ అనేది, మనం చేయాల్సిన అవసరం లేదు. సో మనకేంటంటే రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు స్క్రిప్ట్స్ ఉంటాయి, అవి రన్ చేస్తే సరిపోయేది. మనం సపరేట్ గా దానికి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. హలో, ఇప్పుడు మనం ఫైండ్ కమాండ్ యూజ్ చేస్తున్నాం కదా సార్, అది ఇప్పుడు రూట్ యూజర్ నుంచి యూజర్ 1 లో చెక్ చేసుకోవచ్చు మనం. రూట్ యూజర్ నుంచి వేరే యూజర్ లోవా? లేదు, ఆ రూట్ యూజర్ లో కావాలి అనుకుంటే మీరు ఆ పర్టికులర్ యూజర్ కి సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంటే రూట్ యూజర్ అనేవాడు మెయిన్ యూజర్ కదా, సో అన్ని యాక్సెస్ ఉంటాయి కదా, వేరే యూజర్ లో ఫైల్స్ కి సెర్చ్ చేయొచ్చా లేదా? యూజర్ నేమ్ బేస్ చేసుకొని సెర్చ్ చేస్తాం కానీ సెర్చ్ చేయొచ్చు. ఓకే, యూజర్ బేస్ నేమ్ చేసుకొని చేయొచ్చు రూట్ యూజర్ నుంచి. అది కానీ యూజర్ 1 నుంచి రూట్ యూజర్ లో ఫైల్స్ మాత్రం చేయొచ్చా? అలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. అంటే రూట్ యూజర్ లో ఫైల్స్ కూడా యూజర్ 1 నుంచి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ -1s అని చెప్పేసి అన్నారు. చూడండి, ఎప్పుడైనా మనకు ఒక 2 కమాండ్స్ ఉన్నాయండి. లెట్ us assume ఇందాక నేను ఈ సింబల్ ఒకటి వాడాను టీ కమాండ్ దగ్గర. ఇది ఎప్పుడు వాడతామంటే మనకు ఒక 2 కమాండ్స్ ఉన్నాయి, లైక్ కమాండ్ 1 ఒకటి ఉంది, అదేవిధంగా కమాండ్ 2 ఒకటి ఉంది. ఈ కమాండ్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత దీనికి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది దీనికి ఇన్పుట్ గా వెళ్ళాలి. దీన్ని పైప్ లైన్ అని చెప్పేసి అంటాం అనమాట. జనరల్ గా పైప్ లైన్ ఈస్ నథింగ్ బట్ ఒక దాని యొక్క ఇన్పుట్ ని తీసుకెళ్లి నెక్స్ట్ దానికి ఒక దాని యొక్క అవుట్పుట్ తీసుకెళ్లి నెక్స్ట్ దానికి ఇన్పుట్ గా ఇస్తాం. సో అటువంటి సిచ్యువేషన్ లో ఈ 2 కమాండ్స్ కి మధ్యలో ఈ పైప్ సింబల్ పెడతాం. జనరల్ గా పైప్ అంటే మనకి ఎలా ఉంటది, ఇలా ఉంటది సింబల్. ఇది ఒక పైప్ కదా. మళ్ళీ మనం ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి, సో ఇలా ఉంటది జనరల్ గా పైప్ అంటే. సపోజ్ ఈ పైప్ లో వాటర్ ఫ్లో అవుతున్నాయి అనుకుందాం. వాటర్ ఇలా ఫ్లో అవుతుంటే ఇక్కడ ఈ హోల్ లోంచి బయటకు వచ్చిందే కదా నెక్స్ట్ దాని లోపలికి వెళ్తుంది. అంటే ఒకటేమో అవుట్, ఇంకొకటి వచ్చేసరికి ఇన్. సో అవుట్ అంటేనేమో అవుట్పుట్, ఇన్ అంటేనేమో ఇన్పుట్. ఈ కమాండ్ 1 కి వచ్చిన అవుట్పుట్ కమాండ్ 2 కి ఇన్పుట్ గా వెళ్ళాలి. బేస్డ్ ఆన్ దట్ కమాండ్ 2 మళ్ళీ అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఈ పైప్ సింబల్ ని వాడతాం. సార్, చెప్పండి. మనం సర్వర్స్ మీద ప్యాచింగ్, మైగ్రేషన్, లోడ్ బ్యాలెన్సెస్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమన్నా చెప్పుకుంటామా? మనకి లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటుంది, ఆటో స్కేలింగ్ ఉంటుంది. వీ కెన్ డూ దట్. ఓకే, ప్యాచింగ్ అంటే చెప్తారా సార్? సర్వర్స్ ప్యాచింగ్, మైగ్రేషన్. లేదు, మనకు అవసరం లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే చెప్తానులేండి. యా, చెప్పరా, అది కొంచెం కావాలి మాకు. ఓకే ఓకే అండి. హలో సార్, ఇప్పుడు మనం ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ క్రియేట్ చేసినప్పుడు 3 డిఫరెంట్ యాక్సెస్ ఇస్తాం కదా, యూజర్, గ్రూప్, అదర్స్ అని. అక్కడ గ్రూప్ అంటే ఎవరి కోసం సార్? అంటే ఇండివిజువల్. మనం ఎప్పుడైతే ఒక యూజర్ క్రియేట్ చేస్తామో అదే యూజర్ తో ఒక గ్రూప్ కూడా ఉంటాడని చెప్పాను, గుర్తుందా? అవును సార్. ఆ గ్రూప్ కి సంబంధించిన పర్మిషన్స్ అన్నమాట అది. ఓకే. హలో హలో సార్, చెప్పండి అండి. అంటే ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం సార్, ఒక టచ్ కమాండ్ తో ఒక ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం కదా. ఓకే. తర్వాత మేక్ డైరెక్టరీలో -p ఇచ్చి నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ లో ఒక దాంట్లో ఒకటి క్రియేట్ చేస్తాం.
అప్పుడు ఏంటంటే ఆ ఫైల్ అనేది ఫస్ట్ ఫోల్డర్ లోనే కాపీ అవుతుంది సార్, కావట్లేదు ఎందుకు? తర్వాత కాపీ అవ్వట్లేదా? ఎందుకు అవ్వదు? చూపిస్తాను ఆగండి మీకు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, మీరు కొన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలా? అవును సార్. సో టచ్ అని ఇచ్చేసి ఫైల్ అనే ఒక సిరీస్ తో ఒక 3 ఫైల్స్ చేశాను. నెక్స్ట్ mkdir-p ఫోల్డర్ 1, ఫోల్డర్ 1 లో ఫోల్డర్ 2, ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 3. ఓకే, ఇలా 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశా. ఇప్పుడు మీకు డౌట్ ఏంటి, ఈ 3 ఫైల్స్ అనేవి ఎక్కడ కాపీ అవ్వాలి? ఫోల్డర్ 2 లో కాపీ కావాలి సార్. ఫోల్డర్ 2 లోపల కాపీ అవ్వాలి. సో సిపి స్పేస్ ఫైల్ నేమ్, సో ఫైల్ స్టార్ అని చెప్పేసి ఇవ్వండి. అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 3 వచ్చేస్తాయి. సో ఎక్కడ కాపీ చేస్తున్నారు? ఫోల్డర్ 1 లో ఫోల్డర్ 2కి. సో ఇప్పుడు వెళ్ళి చూడండి, సిడి స్పేస్ ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 లోపలికి వెళ్తే అయ్యాయే. అదే సార్, నేను ఫోల్డర్ 2 అని డైరెక్ట్ గా ఇచ్చేసాను సార్. ఓకే, ఫోల్డర్ 2 ఎక్కడ ఉంది? ఫోల్డర్ 1 లో కదా ఉంది. అదే నేను డైరెక్ట్ గా ఇచ్చేసాను. Okay then, so that's all from my end. If you guys don't have any queries, we can wrap up the session. సార్ లాస్ట్ క్లాస్ లో యూజర్ కి వాల్యూస్ ఎలా అంటే వ్యాలిడ్ టైం సెట్ చేసుకోవడం చెప్పారు కదా సార్. అవును. దాన్ని ఎడిట్ ఎలా ఎడిట్ చేయడానికి కమాండ్ ఏముంటుంది సార్? దాన్ని ఎడిట్ చేయడానిక -e ఆర్ సంథింగ్ యూజ్ చేస్తాం అనుకుంటండి. నా కమాండ్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. -e ఆర్ ఏదో అర్థం అనుకుంటా, ఆర్ -m మోడిఫై కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ లైనక్స్ ఇదేనా లాస్ట్ క్లాస్? అంటే ఇంకా లైనక్స్ లో ఇదే మనకు లాస్ట్ క్లాస్. అంటే ఇది నేను ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే దెన్, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. రేపు అయితే మన క్లాస్ లేదు బికాజ్ ఇది ఇవి నేర్చుకుని సరిపోతుంది కదా లైనక్స్. అంటే ఇప్పుడు డెవలప్ చేసేటప్పటికి ఇప్పుడు 5 days లో ఏంటండి? ఈ 5 days లో మీరు చెప్పారు కదా లైనక్స్ అంటే కమాండ్, అవి 5 రోజులు నేర్చుకుని సరిపోతుందా? అంటే డెవలప్ చేయడం అది మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ 5 days లో నేర్చుకున్నది చాలా ఎక్కువ ఒక డెవాప్స్ కి. ఓకే ఇందాక సరిగా సిగ్నల్ రాలేదు. రేపు క్లాస్ ఉందో లేదో ఏదో అన్నారు. రేపు లేదు, అదే చెప్తున్నాను. సో రేపు సండే కాబట్టి క్లాస్ లేదు. మీరు లైనక్స్ కమాండ్స్ అన్ని కూడా రేపు ప్రాక్టీస్ చేసుకొని వస్తే మండే నుంచి ఫ్రెష్ గా డెవాప్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎవరు కూడా ప్రాక్టీస్ పెట్టుకొని రావద్దు, పెండింగ్ పెట్టుకొని రావద్దు అనమాట. మండే స్టార్ట్ చేస్తారు సార్? గిట్ స్టార్ట్ చేస్తారా? అవునండి. గిట్ హబ్ ఉంటుంది కదా సార్, ముందు గిట్ చెప్తారా? ముందు గిట్ అయిపోతేనే కదా గిట్ హబ్ కి వెళ్ళేది. ఓకే ఓకే సార్, నాదొక రిక్వెస్ట్. చెప్పండి బ్రో. సార్ ఏం లేదు, ఇప్పుడు మామూలుగా మనకి 145 మెంబర్స్ ఏమో జాయిన్ అవుతారు కదా. అవును. ఇప్పుడు మీటింగ్ లీవ్ చేసేసరికి ఒక 50-60 అరౌండ్ 60 మెంబర్స్ అట్లా ఉంటారు. దాని తర్వాత అంటే మధ్యలో ఏమన్నా మనం క్లాస్ ఉంది లేదు అని చెప్పుకుంటే అది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అది కొంచెం గ్రూప్ లో పోస్ట్ చేస్తే అది ఉందా లేదా అనేది కొంచెం. చేస్తున్నాను కదా, మెసేజెస్ రావట్లేదు నా సైడ్ నుంచి. నిన్న చేశాను, మొన్న ఉందా లేదా అని. వాట్సాప్ గ్రూప్ లో ఏమి రాలేదు. వాట్సాప్ కాదండి, టెలిగ్రామ్ లో లేరా మీరు? ఉన్నాను సార్, టెలిగ్రామ్ ఎక్కువ వాడాను. టెలిగ్రామ్ ఎక్కువ వాడను అంటే మనకు మెయిన్ దానిలోనే. నేను వాట్సాప్ లో ఉండను అనమాట. బేసికలీ ఐ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ ఆన్ ది వాట్సాప్. నన్ను అక్కడ యాడ్ చేయరు. అందరికీ కామన్ గా ఉంది టెలిగ్రామ్. సో కొంచెం అదే ఫాలో అవ్వండి. నా సైడ్ నుంచి మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది అంటే అది బోల్డ్ కలర్ లో ఉంటుంది అనమాట. లైక్ బ్లాక్ లో బోల్డ్ ఉంటుంది. ఓకే 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 దెన్. సో హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. సో రేపు కొంచెం రిలాక్స్. నాదొక డౌట్ ఉంది. చెప్పండి. మనం AWS లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం కదా. అవును. మనం వర్క్ చేసే దగ్గర ఇప్పుడు ఒక అప్లికేషన్ ఒక ఇన్స్టెన్స్ లో రన్ అవుతుంది. సో డెవలపర్స్ ఒక టీమ్ లో ఒక 3 మెంబర్స్ అట్లా ఉంటే 3 మెంబర్స్ ఆ ఇన్స్టెన్స్ మీద వర్క్ చేస్తారు ఆ అప్లికేషన్ కి సంబంధించి. అలా చేసేటప్పుడు ఆ ఇన్స్టెన్స్ కి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ గా సెట్ చేయాలి కదా ఒక్కొక్క యూజర్ కి అట్లా. అవును. అది మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం చేయగలమా మనమే?
ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్క యూజర్కి ఒక ఐ మీన్ క్రెడెన్షియల్స్ లాగా ఇస్తాం కదా, మనం అక్కడే సెట్ చేస్తామా? అవును, ఇప్పుడు మనం చేస్తాం. యూజర్ యాడ్ చేసి పాస్వర్డ్ సెట్ చేసాం కదా. మనం ఒక యూజర్ యాడ్ అని చెప్పేసి ఒక యూజర్ ని క్రియేట్ చేసామా, ఓకే ఓకే ఆ యూజర్ కి పాస్వర్డ్ పెట్టామా, యా యా ఆ యూజర్ నేమో ఆ పాస్వర్డ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. యా ఓకే సార్. ఓకే యా థ్యాంక్ యూ సార్. ఓకే దెన్. సో థ్యాంక్ యూ సార్ చెప్పండి జ్యోతి. సార్ లినక్స్ కమాండ్స్ అన్ని అయిపోయినాయి కదా సార్, వీటిల్లో కొన్ని మాత్రం మనకు రియల్ టైమ్ లో వాడుతూ ఉన్నారు కదా సార్, అదేంటి సార్? అవి నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ లో కొన్ని వాడతాం, కొన్ని ప్రాజెక్ట్స్ లో కొన్ని వాడడం. ఇట్ డిపెండ్స్. సో ఇక్కడ నేను పర్టికులర్ గా ఇదే వాడతానని చెప్పిన ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఒకటో రెండు చెప్పాను అనుకోండి, మీరు అవే ప్రిపేర్ అవుతారు. రేపు రియల్ టైమ్ లో వెళ్ళిన తర్వాత అదేంటి మాకు చెప్పలేదు కదా ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ నన్ను జడ్జ్ చేస్తారు. చెప్పిన ప్రతి ఒక్కటి నేర్చుకోండి మీరు. సార్ ఇంకో డౌట్ సార్, మనం కమెంట్స్ ఆల్టర్నేట్ గా ఇంకోటి నేర్చుకుంటాం కదా సార్, అందులో ఒకటే యూజ్ చేయొచ్చు కదా సార్? ఒకటే చేయొచ్చు, రెండు నేర్చుకుంటే ఏంటంటే కొంచెం మీకు బాగుంటుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దానిలో. సో జనరల్ గా ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయ్యాను, నేను ఒక కమాండ్ చెప్పాను, కానీ మీరు 2 కమాండ్స్ చెప్పారు. సో అప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎవరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు ఇస్తారా నాకు ఇస్తారా? ఎందుకంటే మీరు మల్టిపుల్ కమాండ్స్ తెలుసు, దానిలో కొంచెం మంచిగా ఉన్నారని చెప్పేసి. సో అందుకని ఎందుకు అంటే ఇబ్బంది ఏం పడకండి, అంత నేర్చుకోవాలి అది అని చెప్పేసి. చిన్న చిన్నవే కదా, దానికింత అంత కష్టపడడం. నేర్చుకోండి, పర్లేదు. ఓకే ఓకే దెన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. సో హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.